నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మోస్తరుగా పడుతున్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చివరిగా కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని మిగిలిన ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. సాధారణంగా జూన్ 10వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది 5 రోజులు ఆలస్యంగా రాష్ట్రమంతా విస్తరించాయి. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు జోరందుకోలేదు. బంగాళాఖాతం స్తబ్దుగా ఉండడంతో రుతుపవన ప్రభావిత వర్షాలు లేవు. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఏర్పడిన వాతావరణ అనిశ్చితితోనే వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతూ కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు రాష్ట్రంలో 47.4 మిల్లీమీటర్లకు గాను 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే రాయలసీమలో 35% ఎక్కువగా, కోస్తాలో 16% తక్కువగా వర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాక స్పందించడం కంటే ముందుగానే తీవ్రతను అంచనా వేసి నిరోధక చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని అన్నారు. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి అని, రాబోయే 4 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అన్నారు. ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చు అని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు అంచనా. ముఖ్యంగా 18వ తేదీ తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావం పెరిగి ఈ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 18వ తేదీ తర్వాత నగరంలో కూడా మంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.